ఈరోజు మనం ఎగ్జాక్ట్లో ఫస్ట్ మెథడ్ మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. నేను టెక్స్ట్ బుక్ నుండి ఒక క్వశ్చన్ తీసుకున్నాను గైస్. దీనిలో నేను ఎం అండ్ ఎన్ ఐడెంటిఫై చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం, డో ఎం బై డో వైని కడతాం. దానికి ఎంత వచ్చింది, డో ఎం బై డో వై x² వచ్చింది. సిమిలర్గా డో ఎన్ బై డో ఎక్స్ పెట్టినప్పుడు మనకి -3x² వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎం అండ్ ఎన్ చూస్తాము. అవేంటి, మనకి ఎం అండ్ ఎన్ ఆర్ హోమోజీనియస్ ఫంక్షన్స్ ఇన్ ఎక్స్ అండ్ వై, అంటే ఎక్స్ అండ్ వైలో ఉన్నాయి. మనకి డిగ్రీ కూడా 3 ఎవ్రీ టర్మ్కి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ చూస్తే హోమోజీనియస్కి ఏమొస్తుంది, మనకి కండిషన్ ఫస్ట్ ఐఎఫ్ అని రాసుకొని మనకి 1/mx + ny అని రాసుకుంటాను. ఇది కదా మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ మనకి ఇగోండి ఇలాగ వస్తుంది. ఒకవేళ మనం దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే మనకి 1/-y⁴ వస్తుంది. ఇది మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ని mdx + ndyతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు మనకి ఎలా మారుతుంది, ఇగోండి ఇలా మారుతుంది. ఓకేనా, ఏ స్టెప్ మిస్ అవ్వకుండా రాయండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం. అప్పుడు నాకు -x² y³ dx ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసి x³ y⁴ + 1/y బ్రాకెట్ క్లోజ్ చేయండి, dy రాయండి ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని m1 అండ్ దీన్ని n1 అనుకుంటాం. ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తానంటే డో m1 బై డో y రాస్తే మనకి ఇగోండి ఇలాగ వస్తుంది 3x² y⁴. సిమిలర్గా డో n1 బై డో x చేస్తే నాకు వచ్చేది కూడా సేమ్ వస్తుంది. ఇప్పుడు మనకి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి డో m1 బై డో y = డో n1 బై డో x. ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫార్ములా వేసుకొని చేయొచ్చు. ఇక్కడ చూడండి m1 dx ప్లస్ ఇంటిగ్రల్ n1 dy. అది గైస్ మర్చిపోద్దు, అది n1 dy. అండ్ నెక్స్ట్ వచ్చి మనం nలో ఏం తీసుకుంటాం, n1లో ఓన్లీ y టర్మ్స్ని తీసుకుంటాం, x ఉన్న టర్మ్స్ని నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ ఫర్దర్గా మనం ఇప్పుడు దీన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని రాసుకుంటే, అంటే టర్మ్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకోండి ఇలాగ వస్తుంది నా స్టెప్ అనేది. అండ్ దీని ఫర్దర్ స్టెప్ ఏం చేస్తాం, మనకి y కాన్స్టెంట్ కాబట్టి -1/y³ కామన్ తీసి నేను ఓన్లీ x² ఇంటిగ్రేషన్ చేస్తా. అండ్ మనకి ఇక్కడికి వచ్చేబోతికి y టర్మ్కి 1/yకి log y వస్తుంది. ఇది మనకి సొల్యూషన్.